తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవసరాల మేరకు తాగునీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, కేఆర్ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఎంత మేర కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు? రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణానదిపై ఉన్న రెండు ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ జలాశయం, ఈ రెండు జలాశయాల నుంచి ప్రస్తుత కాలంలో మిగిలిన కాలానికి సంబంధించి తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించాలని రెండు రాష్ట్రాలు గతంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును కోరాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి తమకు మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీ నీరు ఇవ్వాలని గతంలో బోర్డును కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి మరొక 10 టీఎంసీలు, మొత్తం 13 టీఎంసీలు, మొత్తం 18 టీఎంసీలు ఇవ్వాలి జూలై నెలాఖరు వరకు అని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే ఈ కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ నీటికి సంబంధించి తాగునీటి అవసరాల కోసం సంబంధించి నీటి విడుదల ఉత్తర్వులు విడుదల చేసేందుకు కోసం త్రిసభ్య కమిటీసాన్ని ఇవాళ సమావేశపరిచింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్తో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి ముగ్గురు కూడా ఇవాళ సమావేశమయ్యారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటి అవసరాల విజ్ఞప్తులు, ప్రస్తుతం శ్రీశైలం నాగార్జున సాగర్లో ఉన్న నీటి జలాశయాల్లో ఉన్న నిల్వల ఆధారంగా ఇవాళ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఆ తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఒకటి చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని తీసుకుంది. ఇంకా నీటిని కేటాయిస్తే తెలంగాణకు నష్టపోతుంది. ప్రస్తుతం శ్రీశైలం నాగార్జున సాగర్లో ఉన్న మొత్తం నీరు తెలంగాణకే చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని బోర్డు సభ్య కార్యదర్శి ఇవాళ సమావేశంలో తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ సమావేశం నిర్ణయించి బోర్డు సభ్య కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు సమావేశంలో చర్చించి ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటి వినియోగం మట్టం కంటే 5 టీఎంసీలకు పైగా దాదాపు 6 టీఎంసీ వరకు నీరు ఉంది. అలాగే నాగార్జున సాగర్లో కనీస నీటి వినియోగం మట్టం కంటే 26 టీఎంసీ వరకు నీరున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్కు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు, అంటే తదుపరి వర్షాలు వచ్చి జలాశయాల్లో నీరు నిల్వ వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలను నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్భంలో ఇక మిగిలిన జలాలు శ్రీశైలంలో కావచ్చు, నాగార్జున సాగర్లో కావచ్చు, శ్రీశైలంలో దాదాపుగా 5 టీఎంసీలకు పైగా, నాగార్జున సాగర్లో 15 టీఎంసీలకు పైగా, దాదాపు 16 టీఎంసీల వైపు మొత్తంగా తమకే పూర్తిగా మిగిలిన నీరు మొత్తం తమకే చెందుతుందని తెలంగాణ వాదించింది. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్ణయం కూడా తీసుకున్నారు. చెప్పండి. గొంతెండుతోంది మహాప్రభు అంటే ఈ వాటాల గోల ఏంటి? అసలు ఆ చర్చలు ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? అసలు సహజంగానే ఈ నీటి కొరత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జలాశయాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఉమ్మడి జలాశయాలు ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి జలాశయాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించిన తాత్కాలిక కేటాయింపున ఆంధ్రప్రదేశ్కు 66%, తెలంగాణకు 34% నీటి వాటాలు ఉన్న నేపథ్యంలో ఈ వాటాలకు సంబంధించిన గణాంకాలు ఉంటాయి. అయితే అందులో భాగంగానే ఇవాళ మీరన్నట్లు గొంతెండుతుంది మహాప్రభు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటికి సంబంధించిన విజ్ఞప్తి మేరకు 10 టీఎంసీ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగినట్లుగా ఆగస్టు 15వ తేదీ వరకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీ నీటి విడుదలకు అనుమతించారు. ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి మిగిలిన టీఎంసీలు శ్రీశైలం నుంచి 5 టీఎంసీలకు పైగా, అట్లాగే నాగార్జున సాగర్ నుంచి 16 టీఎంసీలకు పైగా నీటిని విడుదల చేస్తూ అనుమతించారు. అందుకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు కూడా జారీ చేరింది. అండ్ ఈ సమావేశంతో పాటు ఎల్లుండి కృష్ణానది యాజమాన్య బోర్డు పూర్తి సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో అన్ని అంశాలు తదుపరి చర్చకు రానున్నాయి. శర్మ. రైట్, ధన్యవాదాలు రఘువర్ధన్.